జగిత్యాల జిల్లా మేడిపల్లి పట్టణంలోనే పర్మనెంట్ ఉద్యోగం కాకుండా అవుట్ సోర్స్ ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న తాత్కాలికంగా ఉద్యోగులపై అధికారులకు చిత్తశుద్ధి కరువై జీతాలు బిల్లుల్లో అకౌంట్ నంబర్లుగా తప్పుగా పంపి జీతాలు రాని పరిస్థితి నెలకొన్న వైనమిది జిల్లా అధికారి బడ్జెట్ నుండి కూడా జీతాలు వేయలేని పరిస్థితి. నాగరాజ్, కావేరి, తిలోక్, లక్ష్మి, పద్మ, రమేష్లు మాట్లాడుతూ ప్రభుత్వ సామాజిక వైద్యశాల ముందు అవుట్ సోర్స్ ఉద్యోగులు గత 8 నెలల జీతాలు లేక దసరా పండగకి పిల్లలకి మంచి కొత్త బట్టలు కొంటామంటే కూడా జీతాలు రాకపోయే, ఎక్కడ అప్పులు అక్కడే కుప్పగా మారాయి. పై అధికారులకు చెప్తే జీతాలు వస్తాయంటూ ఇవాళ రేపు అంటూ రోజులు గడిచిపోతున్నారు. పిల్లలు స్కూల్ ఫీజులు, కరెంటు బిల్లులు, కిరాణా షాప్, ఇంటి అద్దె కట్టే పరిస్థితి లేకపోయాయి. మాకు ఏకనైనా అధికారులు వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు. గత 8 సంవత్సరాలుగా ఈ సిఎస్సి మెడికల్లో సెక్యూరిటీ గార్డుగా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు గత 7 నెలలుగా జీతాలు ఆగిపోయినాయి సార్. వచ్చినప్పుడల్లా వేస్తాం 2 నెలలు వేస్తాం అంటారు సార్. అటువంటి దాన్ని ఇప్పుడు 7 నెలల నుంచి నేను ఆడ బాకీ తెచ్చుకుని బతుకుతున్నా. జీతాలు ఏమంటే మళ్ళీ 2 నెలలు వేస్తాం సోమవారం వరకు అని ఇందాక సూపర్వైజర్ సార్ మాట్లాడితే కాంట్రాక్టర్ సార్ చెప్పిందట. అట్లా నడవాలి సార్, పండుగ ఉంది, ఎట్లా బతుకుతాం? ఖచ్చితంగా మాకు 7 నెలల జీతాలు పడాలి సార్. ఇప్పుడు పడేదాకైతే మేము ధర్నా ఆపం, మేము పని చేయం. 7 నెలలే రావాలి సార్. 7 నెలలే. ఏం పేరు? 7 నెలల జీతాలు రాక అధికారులను అడిగిర్రా మరి జీతాలు వస్తలేవు సార్ మరి అంటే ఏమన్నారు? అడిగితే రేపత్తాయి మాపత్తాయి అని అంటారు. రేపత్తాయి మాపత్తాయి అని ఎన్ని రోజులు అనబట్టి? 7 నెలలు అయిపోయింది. ఇప్పుడు 8 నెలలు అయిపోయింది. కూడా లేవు, 7 నెలల జీతాలు లేవు. అధికారులను అడిగితే ఏమంటారు జీతాల గురించి? వస్తాయి చేయండి, వస్తాయి చెప్తున్నామని అంటారు. నా పేరు రమేష్. నేను ప్రభుత్వ వెటర్నరీ వైద్యశాలలో పనిచేయబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. గత 7 నెలల నుంచి జీతాలు పెండింగ్ ఉన్నాయి. జీతాలు ఎప్పుడని మా కాంట్రాక్టర్ అడిగితే గత 5 నెలల నుంచి ఇప్పుడు అప్పుడు ఏం పేరు కాంట్రాక్టర్ పేరు? కింగ్సన్ కంపెనీ, ఆయన పేరు తిరుపతి అనుకుంటా. 5 నెలల నుంచి అడుగుతున్నాం. ఎప్పుడు అంటే అప్పుడు అనుకుంటా కాలం విలువబుద్ధి వస్తుండ్రు. అసలు జీతాల గురించి ప్రస్తావన లేదు. అడిగిన వాళ్ళను తీసేస్తామన్న బెదిరింపులు. ప్రభుత్వం దయతలిచి మాకు ప్రతి నెల జీతం ప్రతి నెల వాడేటట్టు చూడాలి. ఇంకొకటి, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది రద్దు చేయాలి. కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండద్దు. ఆ ప్రభుత్వం 10,000 ఏదో ప్రభుత్వం నేరుగా మా అకౌంట్ వాడేటట్టు చూడాలి. గత ప్రభుత్వము ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తుండే? గత ప్రభుత్వము 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఇదైతే అడిగినా కూడా బెదిరింపులు. ప్రతి నెల వరకు ప్రభుత్వమే మా అకౌంట్ వాడేటట్టు చూడాలని కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలి. ఈ దౌర్జన్యాలను పని చేసుకుంటూ పస్తులు అవుతుంది. పిల్లల స్కూల్ ఫీజులు లేదు, ఇంటికాడ తిండి కట్టలేదు, పని చేసుకుంటూ పస్తులు అవుతుంది. బయట అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఒప్పుకోలేదు, అప్పు కూడా ఉడతలేదు. రేవంత్ రెడ్డి అన్నారు అప్పులు ఉడతలేవు, మాకు కూడా అప్పులు ఉడతారు. అసలే అప్పులు ఉడతలేదు. మాకు స్వతంత్ర మమ్మల్ని ఆదుకుంటారు, కాంగ్రెస్ కాబట్టి మంచిగా ఉంటారు అనుకున్నాము. ఇంకా వ్యవస్థ దీనం కూడా ఇంకా జరిగింది. మాకు కొద్ది ప్రభుత్వం ఉత్తర వేసుకొని మమ్మల్ని ఆదుకోవాలని చూసుకుంటున్నాం. మెడికల్లో పేషెంట్ పనిచేస్తున్నా. మాకు గత 7 నెలల నుంచి జీతాలు రావడం లేదు. నేను ఎప్పుడు జీతాల గురించి కాంట్రాక్టర్ని అడిగినా, మా సూపరింటెండెంట్ని అడిగినా, మా సూపర్వైజర్ని అడిగినా రేపు మాపు అనుకుంటా ఇట్లనే గత 5 నెలల నుంచి ఇలానే కాలం గడిపేస్తూ ఉన్నారు. ఇంతకుముందు గత సంవత్సరంలో మాకు జీతాలు వచ్చేవి 3 మంత్స్కి ఒకసారన్నా 4 మంత్స్కి ఒకసారి వచ్చేవి. కానీ గడిచిన సంవత్సరం నుంచి అసలు జీతాలే రావడం లేదు. ఇన్ఛార్జ్గా ఇక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. గత 7 నెలలుగా సాలరీలు లేవు మాకు. 3 నెలల బడ్జెట్ నెల క్రితమే వచ్చింది. ఆ 3 నెలల బడ్జెట్ వేరే అకౌంట్లో పడ్డాయని మళ్ళీ రివర్స్ పోయినాయని మాకు చెప్పారు. ఆ బిల్స్ వాళ్ళే కాంట్రాక్ట్ నుండి జీతాలు మాకు వాళ్ళే. దాని ద్వారా వీళ్ళందరూ కూర్చోవడం జరిగింది. కాంట్రాక్ట్తో మాట్లాడితే ఇప్పుడు సోమవారం నాడు 2 మంత్స్ వేస్తా అన్నాడు.